అసలే వృద్ధ నేత ఇప్పటికే అన్ని పదవులు అనుభవించి కుటుంబంలో ఒకరిని ఎంపీ చేయాలని బీఆర్ఎస్ ను వదిలి మరి కాంగ్రెస్ లోకి వచ్చి వరంగల్ ఎంపీ స్థానానికి కూతుర్ని పోటీలో ఉంచారు. ఆమెనే ఆయన రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. ఇక్కడే ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. అటు గులాబీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఎవరు పట్టించుకోక రెండింటికి చెడ్డ రేవడిలా తయారైందట ఆయన పరిస్థితి. ఆయనెవరో ఇప్పటికే మీకు అర్థమైందిగా. ఇక ఏమా కదా చూద్దాం రండి. వరంగల్లో కడియం శ్రీహరికి హస్తం నేతలు హ్యాండ్ ఇస్తారా? కడియం కావ్య గెలుపు కష్టమేనా అంటే వరంగల్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చూస్తే అవుననే వినిపిస్తున్నాయి. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు వరంగల్ పార్లమెంటు టికెట్ ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు, ఆశావాహులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కడియం శ్రీహరి తన కూతురు విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు, శ్రేణులు కావ్య బరిలో ఉండడాన్ని అంగీకరించడం లేదు. వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కష్టంగా మారింది. కడియం శ్రీహరి ఆయన కూతురు కాంగ్రెస్లో చేరడంతో పాటు టికెట్ కేటాయించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు కడియం శ్రీహరిని మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు. కడియం కావ్య విజయం కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధిష్టాన పెద్దలు చెబుతున్నా నేతలు, కార్యకర్తలు మాత్రం ఒప్పుకోవడం లేదు. కడియం శ్రీహరి కావ్యపై బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తపరుచుకున్న తెర వెనుక మాత్రం కడియం కావ్యకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కడియం కావ్య అభ్యర్థిత్వం ఖరారైన నాటి నుండి ఆశావాహులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వరంగల్ పార్లమెంటు టికెట్ కోసం పదుల సంఖ్యలో పోటీ పడ్డ ప్రధానంగా 5 పేర్లు వినిపించాయి. ఎప్పుడైతే కడియం కావ్యకు టికెట్ ఖరారు కావడంతో ఆశావాహులంతా ఒక్కసారి అసంతృప్తికి గురై పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని 2 రోజుల ముందు వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం ఏమిటని ముఖ్య నేతల వద్ద ఆవేదనను వెళ్ళగక్కి దూరంగా ఉంటున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కడియం కాంగ్రెస్ నేతలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన పార్టీ కోసం పనిచేశామని, అటువంటి నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటనే అభిప్రాయం ఇంకా కొనసాగుతోంది. అంతేకాదు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడియం శ్రీహరి తన కూతుర్ని వెంట వేసుకొని మండల, నియోజకవర్గ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో కార్యకర్తల, ద్వితీయ శ్రేణి నేతల అసంతృప్తి బయటపడుతూనే ఉంది. గెలిచే సీటును అనవసరంగా కడియం కావ్యకు కట్టబెట్టారని నేతలు వారికి వారే చర్చించుకుంటున్నారు. నేతలు సమావేశాలకు వచ్చామా వెళ్ళామా అన్న పద్ధతిలోనే ఉంటున్నారు. అయితే కడియం శ్రీహరి, కడియం కావ్యపై రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతోంది. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు కడియం చేరికపై అసంతృప్తితో ఉన్న అధిష్టాన నిర్ణయం కావడంతో తప్పని పరిస్థితిలో కడియంతో నడవడం జరుగుతోంది. కావ్య గెలుపు కోసం ఎవరు ప్రయత్నించే పరిస్థితి మాత్రం కనబడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఓవరాల్గా యాంటీ కడియం రాజకీయం నడుస్తోంది. ప్రజల్లో కూడా కడియంపై వ్యతిరేకత పెరుగుతోంది. 10 సంవత్సరాలు పదవులు అనుభవించిన కడియం కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం వచ్చారని చర్చ జరుగుతోంది. అంతేకాకుండా బీజేపీ, బీఆర్ఎస్లకు కడియం శ్రీహరి టార్గెట్గా మారారు. ఎందుకంటే బీజేపీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి ఆరూరి రమేష్ కడియం శ్రీహరి వల్లనే నాకు బీఆర్ఎస్లో అన్యాయం జరిగిందని కోపంతో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కు మోసం చేసి కడియం పార్టీ నుండి వెళ్లిపోయారని బీఆర్ఎస్ సైతం కడియంను టార్గెట్ చేసింది. 2 పార్టీలకు కడియం ఓటమి లక్ష్యంగా మారింది. అటు సొంత పార్టీలో అసంతృప్తి, ప్రతిపక్షాలకు టార్గెట్ అవ్వడంతో పాటు ప్రజల్లో వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఓటు వేయాలని ఉన్న కడియం అనే ఒకే ఒక్క సాకుతో కాంగ్రెస్ ఓట్లు ఇతర పార్టీలకు మళ్లే అవకాశం ఉంది. దీంతో కడియం కావ్య గెలుపు కష్టంగా మారుతోంది. చూడాలి మరి ఓటమి గౌరవ ప్రధానం ఉంటుందా లేదా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.